ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 5,000 కోట్ల నిధుల విడుదల, డీఏ బకాయిల చెల్లింపుల కోసమేనా అంటే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఎలా అంటే ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల చెల్లింపుల కోసం ప్రభుత్వం భారీగా రుణాల సమీకరణకు సిద్ధమవటం ఈ చర్చకు ఆజ్యం పోస్తోందనే చెప్పాలి. నెలవారీ ఖర్చుల కోసం పదే పదే అప్పులపై ఆధారపడటం రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యానికి సంబంధించినటువంటి కీలక సంకేతాలనైతే ఇస్తోందనే చెప్పాలి. భారీగా రుణ సమీకరణకు ప్రభుత్వం సన్నాహాలు. రాష్ట్ర ప్రభుత్వం తన తక్షణ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి మరోసారి బహిరంగ మార్కెట్ నుంచి రుణం తీసుకునేందుకు సిద్ధమైంది. ఇది ఆర్‌బీఐ నుంచి రిలీజ్ అయిన ప్రెస్ రిలీజు. ఇందులో మనకు ఆక్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. ద ఫాలోయింగ్ స్టేట్ గవర్నమెంట్స్ హ్యావ్ ఆఫర్డ్ టు సెల్ స్టాక్ బై ద వే ఆఫ్ ఆక్షన్ ఫర్ అన్ అగ్రిగేట్ అమౌంట్ 27,100 క్రోర్స్ ఫేస్ వాల్యూ. ఇందులో ఏపీ రాష్ట్ర వాటాగా 5,000 కోట్ల రూపాయలలో మొదటి 1,500 కోట్ల రూపాయలను తిరిగి 6 సంవత్సరాల్లో చెల్లించేలాగా, మరొక 1,500 కోట్లను తిరిగి 8 సంవత్సరాల్లో, మరొక 2,000 కోట్లను తిరిగి 9 సంవత్సరాలు చెల్లించేలాగా ఈల్డ్ బేస్ ఆక్షన్‌లో పాల్గొనడమైతే జరుగుతుంది. ద ఆక్షన్ విల్ బి కండక్టెడ్ ఆన్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ ఈక్విబర్ సిస్టమ్ ఆన్ ఆగస్టు 5, 2025 రేపటి రోజున జరిగే ఈ ఆర్‌బీఐ బాండ్ల వేలంలో ఏపీకి 5,000 కోట్ల నిధుల రాక. సో, వచ్చే మంగళవారం రిజర్వ్ బ్యాంక్ నుంచి ఇండియా ఇండియా ఆర్‌బీఐ నిర్వహించే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించే సెక్యూరిటీస్ వేలం ద్వారా రుణాన్ని సమీకరించనున్నారు. ఈ రుణాన్ని 3 వేర్వేరు కాల పరిమితుల్లో అయితే తీసుకోనున్నారు. సో, మనం ఇంతవరకు చూసినట్టుగా మొదటి 1,500 కోట్లను 6 సంవత్సరాల్లో, ఆ విధంగా రిమైనింగ్ అయితే చూసాము ఆర్‌బీఐ ప్రెస్ రిలీజ్ నోట్‌లో. ఇకపోతే నిధుల వినియోగంపై నెలకొన్నటువంటి ఉత్కంఠత. ఈ భారీ మొత్తాన్ని ప్రభుత్వం దేనికి వినియోగించనుంది అనే దానిపై అధికారిక ప్రకటన రానప్పటికీ ప్రధానంగా ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ల చెల్లింపులకే నిధులను కేటాయించనున్నారనేది ప్రచారం బలంగా జరుగుతోంది. దీనికి గల కారణాలేంటంటే జీతాల చెల్లింపుల జాప్యం. నెల ప్రారంభమైన రోజులు గడుస్తున్నా కూడా ఇంకా జీతాలు, పెన్షన్లు అందక కొంతమంది ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు తీవ్ర ఆందోళనతో ఎదురుచూస్తున్నారు. సామాజిక పెన్షన్ల పంపిణీ ఇప్పటికే పూర్తయినప్పటి నేపథ్యంలో తదుపరి ప్రాధాన్యత ఉద్యోగులకే ఉంటుందని భావిస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు. మరోవైపు ఉద్యోగులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న కరువు భత్యం, డీఏ బకాయిల చెల్లింపు అంశం కూడా తెరపైకొస్తోంది. ఈ రుణంలో కొంత భాగాన్ని డీఏ బకాయిల విడుదలకు ఉపయోగించే అవకాశం ఉందా అనే దానిపై ఉద్యోగ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇతర పెద్ద పథకాలేవీ లేకపోవడము, తక్షణమే భారీగా నిధులు కేటాయించాల్సిన కొత్త పథకాలేవీ అమల్లో లేకపోవడంతో ఈ రుణం తప్పనిసరిగా ప్రభుత్వ నిర్వహణ ఖర్చులకే వినియోగిస్తారనే వాదన బలపడుతోంది. ఆర్థిక ఒత్తిడికి సంకేతమా అంటే సాధారణంగా అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వాలు రుణాలు తీసుకుంటాయి. కానీ జీతాల వంటి నిర్వహణ ఖర్చుల కోసం పదే పదే అప్పులు చేయాల్సిన పరిస్థితి రావడం రాష్ట్ర ఆర్థిక నిర్వహణపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇది రాబడికి, ఖర్చులకు మధ్య పెరుగుతున్న అంతరాయానికి, తద్వారా ఆర్థిక ఒత్తిడికి స్పష్టమైన సంకేతంగా ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద 5,000 కోట్ల రుణం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో తాత్కాలికంగా నగదు లభ్యతను పెంచినప్పటికీ దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వంపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉద్యోగులు, పెన్షనర్స్ తమకు రావాల్సిన చెల్లింపుల కోసం ఎదురుచూస్తుండగా ప్రభుత్వం ఈ నిధుల నుంచి ఏ విధంగా కేటాయిస్తుందనేది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. ఇదిలా ఉండగా డీఏ రేట్స్ ఇన్ ద 11th పీఆర్సీ అప్ టు 1st జూలై 2025 అనైతే టేబుల్ రావడం జరిగింది. సో, ఈ టేబుల్‌లో మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా 2018 జూలై 1 నాటికి ఉన్నటువంటి ఈ డీఏను బేసిక్‌లో మెర్జ్ చేశారనమాట. హెన్స్ ఇనిషియేటెడ్ డీఏ యాజ్ అన్
జూలై 1 2018 ఈజ్ 0. సో, అప్పటి వరకు ఉన్న బేసిక్ మొత్తాన్ని గూడా డీఏ మొత్తాన్ని బేసిక్‌లో విలీనం చేసి డీఏను 0 చేశారనమాట. సో, మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. డీఏ అనేది 50% దాటితే దాన్ని బేసిక్‌లో మెర్జ్ చేస్తారనమాట. కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా. కాబట్టి ఈ మేరకు మెర్జ్ చేయడం జరిగింది. తర్వాత తదుపరి 2019 నుంచి జనవరి 2019 నుంచి ఫ్రెష్‌గా డీఏ అనేది నమోదైంది. సో, కేంద్రం 3% ప్రకటించగా రాష్ట్రం వాటా ఈ విధంగా ఈ సైడ్‌లో అయితే చూడొచ్చు. సో, రాష్ట్రం ఎంత ప్రకటించింది. సో, అప్పటినుంచి ఎంతెంత పెరుగుతూ వచ్చింది డీఏ అనేది ఇక్కడ చూడొచ్చు. సో, ఈ విధంగా 2019, 20, 21, 22, 23 వరకు అయితే డీఏలు ప్రకటించారు. కానీ ఈ యొక్క వీటి బకాయిలను గూడా చెల్లించలేదన్నమాట ఇంతవరకు సకాలంలో. అలాగే ఇంకా 4 డీఏలయితే పెండింగ్‌లో ఉన్నాయి. 2024, 25కి సంబంధించిన 4 డీఏలు ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నాయన్నమాట. ఈ డీఏల వాల్యూ చూసుకున్నట్లయితే 10.92 దాదాపుగా 11% డీఏ అనేది పెండింగ్‌లో ఉంది. సో, ఏపీ ఉద్యోగుల పెండింగ్ డీఏల భారం 10.92% బకాయిలు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్ తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. పెరుగుతున్న ధరలతో జీవన వ్యయం భారంగా మారుతున్న తరుణంలో ప్రభుత్వాలు సకాలంలో చెల్లించాల్సిన కరువు భత్యం బకాయిలు పెరిగిపోవడం వారిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. దీనికి తోడు అమలు కావాల్సిన 12వ వేతన సవరణ సంఘం పీఆర్సీపై కూడా స్పష్టత లేకపోవడంతో ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. పేరుకుపోయిన 4 డీఏల బకాయిల మొత్తం 10.92%. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు 4 విడతల డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రకటించే డీఏలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా విడుదల చేయాల్సి ఉండగా, ఈ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. విడుదల కావాల్సిన డీఏ వివరాలు చూసుకోవచ్చు. 2024 జనవరి, జూలై అలాగే 2025 జనవరి, జూలై వీటి మొత్తం 11% దాదాపుగా అయితే ఉంది. ఈ డీఏలను తక్షణం విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. డీఏల చెల్లింపుల చారిత్రాత్మక నేపథ్యం 11వ పీఆర్సీలో భాగంగా జూలై 1, 2018 నాటికే ఉన్నటువంటి డీఏను మూల వేతనంలో విలీనం చేయడంతో అప్పటి నుంచి డీఏ లెక్కింపు 0 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పెరిగిన డీఏ శాతాలు ఇక్కడ టేబుల్‌లో అయితే గమనించవచ్చు. సో, 2019లో ఎంత వరకు డీఏ అనేది పెరిగింది. సో, డీఏ అనేది క్రమంగా ఎలా పెరుగుతూ వచ్చిందనేది ఇక్కడ టేబుల్‌లో చెక్ చేయొచ్చు. ఈ 33.67% అనేది డీఏ ప్రెజెంట్ మనం తీసుకుంటున్నటువంటి ఉద్యోగ పెన్షనర్స్ డీఏ అనమాట. జూలై 2023 నాటి డీఏ. ఈ పట్టిక తర్వాత 2024 సంవత్సరం నుంచి రావాల్సినటువంటి 4 డీఏలు పెండింగ్‌లో పడ్డాయి. ఉద్యోగులపై ఆర్థిక ప్రభావం మరియు ఇతర కీలక డిమాండ్స్. డీఏల జాప్యం ఉద్యోగుల ఆర్థిక ప్రభావం పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కరువు భత్యం అనేది ప్రభుత్వాలు ఇచ్చే రాయితీ కాదు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుంచి ఉద్యోగుల వాస్తవ వేతనాన్ని కాపాడే ఒక చట్టబద్ధమైన హక్కు. భారీ ఆర్థిక నష్టం. పెండింగ్‌లో ఉన్న 10.92% డీఏ మరియు దాని బకాయిలను ఒకేసారి విడుదల చేస్తే ఒక్కో ఉద్యోగికి వారి మూల వేతనాన్ని బట్టి సుమారుగా 3,00,000 నుంచి 4,00,000 వరకు పర్ యానం లబ్ధి చేకూరే అవకాశం అయితే ఉంది. ఈ నిధులు సకాలంలో అందకపోవడంతో ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారు. 12వ పీఆర్సీ జాప్యం. నిబంధనల ప్రకారంగా 2023 జూలై నాటికే 12వ పీఆర్సీని అమలు చేయాల్సి ఉంది. కానీ ఇప్పటికే పీఆర్సీ కమిషన్ నియమించకపోవడం ఉద్యోగుల్లో ఆందోళన పెంచుతోంది. మధ్యంతర భృతి ఐఆర్‌పై మౌనం. కొత్త పీఆర్సీ అమలులో జాప్యం జరిగినప్పుడు ఉద్యోగులకు తక్షణ ఉపశమనంగా మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటిస్తారు. కనీసం 30% ఐఆర్ ప్రకటించాలన్న డిమాండ్‌పై కూడా ప్రభుత్వం స్పందించడం లేదు. ఉద్యోగులు తమ హక్కుల కోసం, తమకు న్యాయంగా రావాల్సిన ప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కేవలం డీఏ బకాయిలే కాకుండా ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన కీలక అంశాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ క్రింది చర్యలు చేపట్టాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. పెండింగ్‌లో ఉన్న 4 డీఏ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్. అలాగే 12వ పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించి కాలపరిమితితో కూడినటువంటి నివేదికను కోరాలి. పీఆర్సీ అమలుకు ముందు ఉద్యోగులకు ఉపశమనంగా కనీసం 30% మధ్యంతర భృతిని ప్రకటించాలి. ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని, వారి ఆర్థిక భద్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని అయితే వారు ఈ సందర్భంగా కోరుతున్నారు.